బిర్యానీ మటన్ బిర్యానీ చేస్తున్నాను చూడండి. 2 లవంగాలు, యాలకుల దండు, చూడండి మసాలా ధనియాలు, కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు, 2 జీడిపప్పులు, పచ్చిమిరపకాయలు 3, కొబ్బరి కొద్దిగా చూడండి చాలు, అల్లం చిన్న ముక్క, తెల్లగడ్డలు, కొత్తిమీర, పుదీనా, టమాటాలు 2 చిన్నవి అంతే. ఇవన్నీ వేసుకొని మిక్సీ పెట్టేస్తాం. ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత అన్నీ పెరిగి వేసుకునేస్తాం. కొద్దిగా చుట్టూ మిక్సీ పెట్టేస్తాం. చూడండి మెత్తగా మిక్సీ పెట్టేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఇదిగోండి, గిన్నె పెట్టి నూనె పోయినాను. నేను నెయ్యి మాత్రమే వేస్తాను. ఇది కొంచెం వేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం. తొందరగా వేగద్దని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను. బాగా ఎర్రగడ్డ ఇలా ఎర్రగా వచ్చేసిన తర్వాత ఒకటి ఎర్రగడ్డ వేసాను. వేసిన తర్వాత ఎర్రగడ్డ వేసి ఇలా వాడుకున్న తర్వాత మసాలా నిమిషాలు వాడుకున్న తర్వాత మటన్ వేసేయాలి. కాసేపు అవ్వండి. ఇంకేం నేను విడిగా అన్నీ మిక్సీకి వేసేస్తాను, లేదంటే రుబ్బుకుంటాను. రోడ్లో లేట్ అవుతాను, ఇలా చేసేస్తాను. మిక్సీకి వేస్తాను, లేదంటే రుబ్బుకుంటాను రోడ్లో. పిల్లలు కనపడితే పుదీనా, కొత్తిమీర, యాలకులు, లవంగాలు ఇవన్నీ పక్కన తీసి పెడతారు. అందుకని ఏం చేస్తానంటే మిక్సీకి వేస్తాను. నేను మిక్సీ కన్నా వేస్తాను, లేదా రుబ్బుకుంటా రోడ్లో. ఇప్పుడు ఏం కనబడదు, చేతికి ఏం దొరకదు. పక్కన పెట్టడానికి కాసేపు వాడిన తర్వాత 5 నిమిషాలు వేసేస్తున్నాను. కారం ఏమైంది పచ్చిమిరపకాయలు వేస్తాను. కారం వేసే పని అయితే పచ్చిమిరపకాయలు వేస్తాను, లేదంటే పచ్చిమిరపకాయలు వేసే పని అయితే కారం వేసి సాల్ట్ వేసేస్తాను. సరిపోయేదాన్ని ఒక 5 నిమిషాలు వాడాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే చెప్పండి. 5 నిమిషాల తర్వాత అన్నీ పట్టండి. ఏ గిన్నె అసలు మనం తీసుకున్నప్పుడు కూడా బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఒక గిన్నె నిండా బాస్మతి రైస్ అయితే కుంకుమ పువ్వు వేసాను. 1 కప్పు గిన్నె నిండా బియ్యం తీసుకున్నాను. దీంతో 1.5 పోస్తున్నాను నీళ్ళు. కొద్ది కుంకుమ పువ్వు వేసాను. మటన్ బిర్యానీకి 1.5 వేస్తాను. నీళ్ళు తెల్లి వచ్చిన తర్వాత బియ్యం వేస్తాను. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఎక్కడ బియ్యం దీంతో తల కొట్టేసుకున్నాను. ఇప్పుడు అరగంట నానబెట్టుకున్నాను. ఇంత పైకి వచ్చింది చూడండి, నీళ్ళు వచ్చేసాను. బియ్యం వేసేస్తాను. చిన్నగా అంతే. ఇప్పుడు ఉప్పు చూస్తాను. కొద్దిగా తక్కువ ఫుల్గా మంట పెట్టి ఒక 5 నిమిషాలు తర్వాత సిమ్లో పెట్టేస్తాను. 15 నిమిషాలు, మొత్తం 20 నిమిషాలు అవుతుంది. 5 నిమిషాలు ఫుల్గా పెట్టేస్తాను. అంతా 15 నిమిషాలు సిమ్లో పెట్టేస్తాను. మొత్తం 20 నిమిషాల్లో బిర్యానీ రెడీ, మటన్ బిర్యానీ. చూడండి 5 నిమిషాల తర్వాత ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను గంట పెట్టి తిప్పున్నాను. ఇట్లా ఎలా తిప్పుతాను చూడండి, అంతే. ఇట్లా కదుపుతాను, అంతే కలిసిపోద్ది.
చూడండి ఎట్ట కలిసింది. ఇప్పుడు 15 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే బిర్యానీ రెడీ. చూడండి 25 నిమిషాల తర్వాత ఎలా వచ్చింది చూడండి, ఎంత బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఏం కనబడదు, ముక్కలు మటన్ బిర్యానీ రెడీ. టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు, అసలు అన్నీ కరెక్ట్గా జరిపి.